ప్రముఖ అంటే ఆల్ అంశాలపైన మీకు అవేర్నెస్ కల్పించడానికి రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు సారు స్కూల్కి విచ్చేస్తున్నారు. మొక్కలు నాటించడం కోసం సేవ చేస్తాను, మొక్కలను నరకకుండా కాపాడటం కోసం సేవ చేస్తాము. ఎవరినైనా సరే నిలువరిస్తాం, సీఎంలనైనా నిలువరిస్తాం, కలెక్టర్లనైనా నిలువరిస్తాం, చెట్లు కొట్టుకుంటాం. ఎందుకంటే విశ్వశక్తి మనలోకి అధికంగా వెళ్తాం. ఓకే, అధికంగా కళ్ళకు బట్ట కట్టారు ఏమన్నారు, చెవులకు దూద పెట్టారు ఏమన్నారు. దీనివల్ల ఏం నష్టం అవుతుంది చెప్పండి? దీనివల్ల అనవసరమైన సమస్యలకు వస్తే మీ బ్రహ్మశక్తి ఖర్చు అయిపోతుంది, మీ విశ్వశక్తి ఖర్చు అయిపోతుంది, మీలో ఉన్న శక్తి ఖర్చు అయిపోతుంది. నువ్వు చెడు చూడడం వల్ల, చెడు వినడం వల్ల, చెడు మాట్లాడడం వల్ల దాన్ని మెయింటైన్ చేయడానికి నీలో ఉన్న పరబ్రహ్మశక్తి ఏదైతే ఉందో, దైవిక శక్తి ఏదైతే ఉందో అది ఖర్చు అయిపోతా ఉంది. అప్పుడు నీ టార్గెట్ నువ్వు చేరలేవు. నీ స్పీడ్ ఎద్దుబండి స్పీడ్ అయిపోతుంది. ఎవరైతే విశ్వశక్తిని చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా, చెడు వినుకోకుండా వాళ్ళలో వాళ్ళ శక్తిని కరెక్ట్గా లోపల పెట్టుకుంటే వాళ్ళ స్పీడ్ రాకెట్ స్పీడ్ అయిపోతుంది, వాళ్ళ టార్గెట్ చేరుకుంటారు. అందుకే వాళ్ళకి 99 వస్తాయి, నీకేమో 9 వస్తాయి. ఎద్దుబండి స్పీడ్ అంటే 9 కదా. సూర్యుడు సేవ చేస్తున్నాడు. ఈ విధంగా పంచభూతములు, నవగ్రహములు, ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతలు ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు కావాలి, లక్ష్మి నీకు సేవ చేస్తాను. తెలివి కావడానికి చదువు కావాలి, సరస్వతి నీకు సేవ చేస్తాను. ఇక్కడ నీకు టీచర్స్ అందరూ మీకు సేవలు చేస్తున్నారు, గవర్నమెంట్ అంతా మీకు సేవలు చేస్తాను. మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు నీకు 9 మార్కులు వస్తున్నాయి? ఎందుకు నీకు 99, 100 రావటం లేదు? ఇంత పెద్ద వేదాలు చదువుతాం, నీకున్నది 5 పుస్తకాలేగా. ఎక్కడ పోయింది నీ ఎనర్జీ? ఇది మీరు మీ ఎందుకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఎక్కడ పోయింది నా ఎనర్జీ? ఇట్లా కొట్టుకోవాలి. నా బుద్ధి ఎక్కడ పోయింది? నా శక్తి ఎక్కడ పోయింది? నేను ఏం పని చేస్తున్నాను? ఇంతమంది వీళ్ళు కరెక్ట్గా పని చేస్తున్నారు, నేనేం పని చేస్తున్నాను? చెట్లు వానలకు పిలుపులు చెప్పాం కదా మనం. ఎడారిలో వర్షాలు వస్తాయా? జీవనాధారమైన నీరు కూడా దైవం తెప్పిస్తున్నాడు. ఓకే, మన స్కూల్లోకి ఇట్లా ఫుడ్ గిడ్డు అంతా తెప్పిస్తాను కదా ఇప్పుడు మేడం, కావాల్సినవన్నీ గవర్నమెంట్ నుంచి. అట్లా ఈ విశ్వం నుంచి ప్రకృతి నీటిని కూడా తెప్పిస్తుంది, వర్షాలు కూడా తెప్పిస్తుంది. ఇంకా నీళ్లు లేకపోతే మన పరిస్థితి ఏంది? నీళ్ళ దేవుడు మనకి ఎంత సేవ చేస్తున్నాడు. పొద్దున్నే మూతి గడగలేము, ఏమీ గడగలేము. ఇంకా నీళ్లు లేకపోతే గబ్బు గబ్బు అయిపోతాం. అంత సేవ చేస్తున్న నీటి దేవుడికి నువ్వేం చేస్తున్నావు? నీటి దేవుడికి కారణమైన ప్రకృతికి నువ్వేం చేస్తున్నావు? ఫుడ్ ఇచ్చి, ఆక్సిజన్ ఇచ్చి, వాటర్ ఇచ్చి నీకు ఇంత చేస్తున్నా నీ టార్గెట్ ఏంది? నీ పని ఏంది? మీరు మ్యాక్సిమం గాలును ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటా ఉంటారో మీ శరీరం చాలా శక్తివంతంగా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పైపుతో నీళ్లు పెట్టినారా? పైపు వంగిపోతే నీళ్లు పోతాయా? మీరు వెన్నుపూసి ఇట్లా వంగిపోతే మరి ఈడా పింగళ సుసున్న నాడులోంచి మీ ప్రాణశక్తి ఎందుకు పోతుంది? శరీరం అంతా బ్రేక్ అయిపోతుంది. అందుకు గాలిని మీరు ఎక్కువ తీసుకున్నంతసేపు మీరు ఇంకా భూమికి స్ట్రైట్గా ఉండడమే కాక ఇలా పైకి లేస్తారు. నేను అలాంటి వాళ్ళని చూసా. ఎప్పుడు ఎక్కువ గాలి తీసుకునే వాళ్ళు భూమి మీద నుంచి ఇలా లేస్తారు, విశ్వంలో నడుస్తారు, హాస్టల్ ట్రావెల్ చేస్తారు. గాలి తీసుకునే వాళ్ళు మాత్రమే. ఈ భూమి మీద ఉన్న గురువులందరూ మీకు ఎవరో తెలుసు? సత్యసాయిబాబా తెలుసా? షిరిడి సాయిబాబా తెలుసా? సద్గురు తెలుసా? రమణ మహర్షి తెలుసా? రవిశంకర్ గురూజీ తెలుసా? పత్రిజీ తెలుసా? వీళ్ళంతా ఏం చేశారు? మడకబట్టి దున్నినారా? వీళ్ళు ఓన్లీ గాలి అందరికంటే 100 గ్రాములు ఎక్కువ తీసుకున్నారు. అందరికంటే 100 గ్రాములు గాలి డీప్ బ్రీతింగ్ తీసుకున్నారు. వాళ్ళు సద్గురువులు అయిపోయారు. అందరినీ తన కాళ్ళ దగ్గర తెచ్చుకున్నారు. అందరికీ మార్గదర్శకులు అయ్యారు, అందరికీ గురువులు అయ్యారు. అదే మీకు ఇప్పుడు చెప్పింది బ్రహ్మ రహస్యం అంటారు దాన్ని. బ్రహ్మ రహస్యం మీకు చెప్పా. మీరు ఎవరైతే బుద్ధి ఉన్న పెద్ద పిల్లలందరూ, బుద్ధి లేని పిల్లల కథ వదిలేయండి. బుద్ధి ఉన్న వాళ్ళందరూ రోజు బ్రీతింగ్ మీద దృష్టి పెట్టాలి, విశ్వశక్తిని లోపలికి వేయాలి. అనవసరంగా టైంను వేస్ట్ చేసుకోకూడదు. టైం అంత విలువైంది ఈ సృష్టిలో ఏంది లేదు. వజ్రాలు కాదు, బంగారులు కాదు, ఇంకా ఏదీ లేదు. నీ వాల్యూ ఏదైనా ఉందంటే టైం. ఆ టైంని నువ్వు ఎలా
నా పేరు పివి పావని. ఇక్కడ గణిత ఉపాధ్యాయురాలుగా వర్క్ చేస్తున్నాను. కేజీబీవి ధర్మవరం మోటుమర్ల. ఇక్కడ మన భాస్కర్ నాయుడు సారు ఈరోజు ఈ విశ్వశక్తి గురించి చాలా బాగా మాకు అర్థమయ్యే విధంగా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మా పిల్లలందరి చేత చేయిస్తూ మేము కూడా ఇక్కడ ఉపాధ్యాయులు మరి ప్రధాన ఉపాధ్యాయురాలు అందరం కూడా చేస్తూ ఈ సార్ చెప్పినట్లుగా మేము శక్తి నుంచి నేర్చుకొని కొన్ని విషయాలు ఆ ఎనర్జీ క్లాస్ కండక్ట్ చేస్తూ 45 నిమిషాలు ప్రతిరోజు కూడా ఆ శక్తిని అనేది మేము తెచ్చుకుంటాము. ఇంత టైం కేటాయించిన మన సార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు స్కూల్ తరఫున కూడా. ఈరోజు ఏం తెలుసుకున్నావు నువ్వు ఈ క్లాస్లో? ఒక 20-30 సెకండ్లలో చెప్పాలి. నా పేరు జై హేమలత. నేను చదువుతున్నది 10వ తరగతి కేజీబీవి స్కూల్ ధర్మవరంలో. నేను ఈరోజు ఈ సార్ వాళ్ళు వచ్చి ఇక్కడికి చెప్పినందుకు నేను ప్రకృతి గురించి తెలుసుకున్నాను. ప్రకృతి దైవశక్తి గురించి, విశ్వశక్తి గురించి తెలుసుకున్నాను. ఈ సార్ వాళ్ళు వచ్చి ఇంత సమయం మాకు కేటాయించి చెప్పినందుకు మేము ఖచ్చితంగా ప్రతిరోజు 45 నిమిషాలు ఎనర్జీ క్లాస్కి కేటాయిస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎనర్జీ క్లాస్లో నువ్వేం చేస్తావు? ఎనర్జీ క్లాస్లో నేను ఒక చెట్టు దగ్గర కూర్చొని 45 నిమిషాలు లాంగ్ డీప్ బ్రీతింగ్ తీసుకుంటాను. దానివల్ల నీకేం జరుగుతుంది? దానివల్ల నాలో విశ్వశక్తి నిండి నేను బాగా నేర్చుకుంటాను, ఏదైనా చెప్పగలుగుతాను. ఓకే, నీ ఐక్యూ లెవెల్ పెరుగుతుంది, నీ ఎనర్జీ పెరుగుతుంది, నువ్వు చదివే స్థాయి పెరుగుతుంది, నీ జీవన విధానమే మారిపోతుంది. ఓకేనా? చేస్తారా అందరూ? ఓకే, ఆల్ ద బెస్ట్. మీరు కూడా మైకిల్ మింగాలి. ఓకే, అందరూ గాలి గట్టి తీసుకొని